ఫ్రెండ్స్, మనం పంపే ప్రతి మెసేజ్, చేసే ప్రతి కాల్ మన దేశ సరిహద్దులు దాటి వెళ్తోందని మీకు తెలుసా? మన వ్యక్తిగత సమాచారం విదేశీ సర్వర్లలో దాగి ఉండడం మన భద్రతకు మంచిదేనా? ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనం మన స్వదేశీ యాప్ అరట్టాయి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం వాట్సాప్కు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, భారత డిజిటల్ సార్వభౌమత్వానికి ఒక ఆయుధం. వాట్సాప్ డేటా అమెరికాలోని మెటా సర్వర్లలో ఉంటుంది, కానీ అరట్టాయి డేటా పూర్తిగా భారతదేశంలోని సర్వర్లలోనే ఉంటుంది. ఇది జోహో కంపెనీ ద్వారా. దీనివల్ల మన సమాచారం మన దేశ చట్టాల పరిధిలోనే ఉంటుంది. ఈ అరట్టాయి యాప్ తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పల్లెటూళ్ళలో సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కాల్స్ మరియు మెసేజ్లు సులభంగా వెళ్తాయి. వాట్సాప్ లాగా మన డేటాను యాడ్స్ కోసం వాడరు. ఇది పూర్తిగా క్లీన్ మరియు ప్రైవేట్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే యుద్ధ సమయాల్లో అరట్టాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకంటే యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు స్వదేశీ యాప్ వాడుకుంటే మనకు శ్రేయస్కరం. యుద్ధ సమయంలో విదేశీ కంపెనీలు అయినటువంటి మెటా వంటి కంపెనీలు తమ సర్వీసులను నిలిపివేయవచ్చు లేదా సమాచారాన్ని ఆ దేశాల ప్రయోజనాల కోసం వాడవచ్చు. అరట్టాయి మన దేశానికి చెందింది కాబట్టి మన కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగదు. మన సైనికులు లేదా సామాన్యుల లొకేషన్ వివరాలు విదేశీ సర్వర్లకు వెళ్లకుండా ఉండడం యుద్ధ సమయంలో అత్యంత కీలకం. అలాగే విదేశీ యాప్లలో ఫేక్ న్యూస్ వ్యాప్తికి అరికట్టడం కష్టం, కానీ స్వదేశీ యాప్ అయితే మన ప్రభుత్వం మరియు సంస్థలు వేగంగా స్పందించి తప్పుడు వార్తలను అడ్డుకోవచ్చు. ఇంతవరకు మనం వాట్సాప్ బదులు అరట్టాయి ఎందుకు వాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్సాప్కు అరట్టాయికి ఉన్న ప్రధాన తేడాల గురించి తెలుసుకుందాం. వాట్సాప్ అనేది అమెరికాకు చెందిన మెటా కంపెనీకి చెందినది. అలాగే అరట్టాయి అనేది భారతదేశానికి చెందిన జోహో కంపెనీకి చెందినది. వాట్సాప్ డేటా స్టోరేజ్ విదేశీ సర్వర్లలో జరుగుతుంది. అరట్టాయి స్వదేశీ సర్వర్లలో జరుగుతుంది. వాట్సాప్లో మన డేటా ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంటుంది, కానీ అరట్టాయిలో పూర్తి గోప్యత ఉంటుంది. అలాగే యాడ్స్ కూడా ఉండవు. ఇకపోతే వాట్సాప్కు ఫోన్ నెంబర్ తప్పనిసరి, కానీ అరట్టాయికి ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే యూజర్ నేమ్ ద్వారా చాట్ చేయొచ్చు. భారతదేశం అభివృద్ధి చెందాలంటాం, మేక్ ఇన్ ఇండియా అంటాం, కానీ మన స్వదేశీ యాప్ అయిన అరట్టాయిని వాడడానికి మాత్రం ముందుకు రాం. ఇది వాట్సాప్ లాగే పనిచేస్తుంది, వాట్సాప్ కంటే ఉత్తమంగా పనిచేస్తుంది. అలాగే మన కోసం, మన దేశ అభివృద్ధి కోసం, మన రక్షణ కోసం మనం అరట్టాయి వంటి స్వదేశీ టెక్నాలజీని తప్పనిసరిగా ప్రోత్సహించాలి. దయచేసి మిత్రులందరూ కూడా అరట్టాయి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని, అలాగే అరట్టాయి వాట్సాప్ లాగే వాడుకుంటారని, అందరికీ సజెస్ట్ చేస్తారని, ఎప్పుడైతే అందరూ అరట్టాయిని వాడుతున్నారో ఆ తర్వాత వాట్సాప్ని కూడా మ్యాక్సిమం ఆపేస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే. మన అరట్టాయి యాప్ వచ్చింది రోయ్, ఎంతో సులభంగా వాడొచ్చు దీన్ని హాయిగా. మన దేశపు యాప్ ఇది, గర్వంగా చెప్పుకో. మన డేటా మన చేతుల్లో భద్రంగా ఉంచుకో. విన అవసి యాప్స్ తో వచ్చే రిస్కులొద్దు మనకు, మన అవసరాలకి తగ్గట్టుంది ఈ యాప్ మనకు. స్వదేశీ వాడకాన్ని ప్రోత్సహించుదాం, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో పాలు పంచుకుందాం. అరట్టాయి యాప్ తో కనెక్ట్ అవ్వు, ముందుకెళ్ళు. ఇప్పుడే డౌన్లోడ్ చేయి ఫ్రెండ్స్, అందరికీ చెప్పు. అరట్టాయి అరట్టాయి మన యాప్, అరట్టాయి అరట్టాయి మన యాప్.